ఒక ఉమెన్ నిజంగా సంతోషంగా ఉందా? హస్బెండ్ ఆఫీస్కి వెళ్తాడు, బయటికి వెళ్తాడు, ఫ్రెండ్స్తో తిరుగుతాడు. కానీ ఉమెన్ అదే 4 గోడల మధ్యలో ఉండాలి. ఇప్పటికీ అమ్మాయిలకి ఎడ్యుకేషన్ ఎందుకు అనేదాకా వచ్చింది. ఒక ఉమెన్కి ఏం కోరికలు ఉంటాయి? అడ్జస్ట్ అవ్వకుండా ఈ మూమెంట్లో వదిలేయండి అంటే 100లో 90 మంది ఉమెన్ వాళ్ళ హస్బెండ్స్ వదిలేస్తారు. ఏ భార్య అయినా కోరుకునేది కొంచెం ప్రేమ. ఆ ప్రేమ అనేది వస్తువుల్లో ఉంటుందా, మాటల్లో ఉంటుందా అంటే టైంలో ఉంటుందంటాను. ఎమోషనలీ అవైలబుల్ ఉండాలి ఉమెన్కి. ఎగ్జాక్ట్లీ. మోస్ట్ రిలేషన్స్ ఫెయిల్ అయ్యేది ఉమెన్కి తన హస్బెండ్ ఎమోషనల్గా అవైలబుల్ లేనప్పుడే. నా బాధ ఏంటో నీకు చెప్పుకోవాలని వచ్చినప్పుడు హస్బెండ్స్ మోస్ట్లీ ఆ బాధ వినటానికి కూడా రెడీగా ఉండరు. ఏంటి పొద్దునంతా అలసిపోయి వచ్చింది కదా, ఇప్పుడు కూర్చొని సోదినాలనా అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ మాట్లాడతారు. 90% ఆఫ్ రిలేషన్స్ అలాగే సఫర్ అవుతున్నాయి. ఒక ఉమెన్కి అది నాకు ఇది నచ్చలేదు, ఒక హౌస్ వైఫ్కి ఇది నాకు నచ్చట్లేదు, ఇలా ఉంది అని చెప్పడానికి వస్తే ఏ గోల అని ఇవే మాట్లాడతారు. దానివల్ల ఆ ఉమెన్ ఒంటరిగా సఫర్ అవుతుంది. పెళ్ళైన తర్వాత కూడా ఒంటరిగా ఫీల్ అవడం అనేది చాలా పెద్ద పెయిన్. అంటే నీ పాయింట్ ఏంటి? ఉమెన్ లోన్లీగా ఫీల్ అవ్వరు, వాళ్ళే అర్థం చేసుకుంటూ ఉండాలి, ఎంతసేపు వాళ్ళే ఇంట్లో ఉండాలి, వాళ్ళే చేయాలి, వాళ్ళే ఉండాలనా? నేను అడుగుతున్న సాయి పాయింట్ ఏంటంటే ఉమెన్ డెఫినెట్లీ వెరీ అండర్ రేటెడ్. హౌస్ వైఫ్ ఈజ్ వెరీ అండర్ రేటెడ్. ఎంత అండర్ రేటెడ్ అంటే పొద్దాకులు ఇంట్లోనే ఉండి పిల్లలకి క్యారేజ్ అని, హస్బెండ్కి ఆఫీస్కి రెడీ చేయడం అని, ఇంట్లని అల్లని తోముడని ఈ మధ్య సంపాదించుకొని పని మనుషులు పెట్టుకుంటున్నారు. కానీ ఒకప్పుడు అది కూడా లేదు. 24 hours ఇంట్లోనే ఉంటుంది. 24 hours పొద్దున ఏం చేసినాం, పొద్దున కూర వండడం, పిల్లగాళ్ళకి టిఫిన్ చేసినాం, అయిపోయింది కథం. మధ్యాహ్నం ఏం చేయాలి, మధ్యాహ్నం కూర వండాలి, కూరగాయలు కట్ చేయాలి, చేస్తున్నారు, పెట్టాలి. సాయంత్రం ఏం తింటారు, మొత్తం అన్నం రెడీ అయిందని అడుగుతున్నాం. కానీ నువ్వు తిన్నావా అని ఎంతమంది అడుగుతున్నారు? నువ్వు టైంకి తిన్నావా అని ఎవడని అడుగుతుండా? వీళ్ళందరికీ పెట్టి అక్కడ కూర్చొని కొంతమంది ఆ మిగిలిపోయిన గిన్నెలోనే తింటారు. మోస్ట్ ఆఫ్ ద హౌస్ వైఫ్స్. ఎందుకంటే ఈ గిన్నె కూడా తనే కడుక్కోవాలి కదా, ఎందుకు ఇంకో ప్లేట్ యూజ్ చేసి దాన్ని కడుక్కోవాలి? దీంట్లో కడుక్కుంటే ఇది ఎట్లాగో కడగాలి, సో దీంట్లో తినేసి కడిగేసుకుంటే అయిపోతుంది కదా. దట్స్ మై వ్యూ యాక్చువల్లీ. ఐ డూ అబ్జర్వ్ సమ్ టైమ్స్. అందుకే కదా ఈ జనరేషన్ వాళ్ళు అదే ఆలోచించి వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సింది చేస్తున్నారు. ఇంట్లో సపోర్టింగ్గా లేకపోయినా కూడా వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ థింగ్స్ వాళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారు. కానీ ఎంత స్వాతంత్రంగా చేస్తున్నారు? చాలా తక్కువ, చాలా సపోర్ట్ తక్కువ. స్టిల్ ఇప్పటికీ అమ్మాయిలకి ఎడ్యుకేషన్ ఎందుకు అనేదాకా వచ్చింది. ఉన్నారు ఇప్పటికీ ఎడ్యుకేషన్. ఆడపిల్ల పుట్టిందని బాధపడేవాడు ఉన్నాడు, ఆడపిల్ల డిగ్రీ చదివితే ఆడపిల్లకి డిగ్రీ దాకా చదివేందుకు అనేవాడు ఉన్నాడు. సో వెరీ ఫ్యూ, నాకు తెలిసి ఒక టాప్ 5%లో ఆడపిల్లని ఉద్యోగం దాకా పంపించే వాళ్ళు ఉన్నారు. నీకు అవసరం లేదు, మమ్మల్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదనే పాయింట్సే చాలామంది మాట్లాడతారు. అడ్జస్ట్ అవ్వకుండా ఈ మూమెంట్లో వదిలేయండి అంటే 100లో 90 మంది ఉమెన్ వాళ్ళ హస్బెండ్స్ని వదిలేస్తారు. 90% మెంబర్స్ ఆఫ్ ఎవరు హ్యాపీగా రియల్ వారి రిలేషన్లో అడ్జస్ట్ అవ్వకుండా ఇక సర్దుకుందాం, ఇక అర్థం చేసుకుంటారులే అంటూ లైఫ్ని అలా నెట్టుకుంటూ వస్తున్నారు. కానీ ఎప్పుడూ 100%గా వాళ్ళు సంతోషంగా లేరు. మ్యారీడ్ లైఫ్లో ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. హస్బెండ్ అర్థం చేసుకుంటాడేమో, అరే నా పాయింట్ ఇది, నేను చెప్పాలి అనుకుంటున్నా, నాకు ఇది నచ్చలేదు, ఇది చెప్పాలనుకుంటున్నా అనే ఫ్రీడమ్ కూడా లేదు. వాళ్ళని వాళ్ళు వద్దు, మనం అడిగితే గొడవ అవుతుందేమో, నేను అడిగితే ఇప్పుడు మళ్ళీ గొడవ అవుతుందేమో, మళ్ళీ గొడవ పెట్టుకోవడం కోసం ఇది అడుగుతున్నావా అని వాళ్ళు అంటం వల్ల చాలా వరకు వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడమే బంద్ చేశారు. కొంతమంది బాధను అలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక వాళ్ళే ఫీల్ అవుతూ చాలా డిప్రెషన్లో ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ అడ్జస్ట్ అవ్వకుండా అయితే లేరు. మోస్ట్లీ ఉమెన్ కోరుకునేది ఏంటి అంటే మెన్ వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలి, ఎమోషనల్గా అవైలబుల్ ఉండాలి. అంటే వాళ్ళు ఏదైనా చేయాలి అనుకుంటే కొంచెం సపోర్ట్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. లైక్ నేను రోజంతా ఎలాగో ఇంట్లో పనులు చేస్తున్నా, పిల్లల్ని చూసుకుంటున్నా, నిన్ను చూసుకుంటున్నా, కానీ నాకంటూ కూడా ఏదైనా ఉండాలి కదా. అలా అన్నప్పుడు చాలామంది హస్బెండ్స్ ఎందుకు నీకు ఈ పనే సరిపోతుంది కదా, ఇంకేం చేస్తావు? నువ్వు సంపాదించి మాకు పెట్టాల్సిన అవసరం లేదంటారు. నువ్వు ఇప్పుడేమి
ఉద్ధరించాల్సిన అవసరం లేదు మమ్మల్ని, నువ్వు పైసలు సంపాదించి మాకు పెట్టాల్సిన అవసరం లేదు, నువ్వు ఇంట్లో ఉంటే చాలు, మాకు టైంకి వండి పెడితే చాలు అంటారు. చాలామంది ఉమెన్కి వర్క్ చేయాలనేది ఒక కోరిక, డబ్బుల కోసం కాదు, ఫేమ్ కోసం కాదు, ఇంకేదాని కోసమో కాదు. కోర్స్ మగాళ్ళతో పోటీ పడి చేసే వాళ్ళు కొంతమంది అయితే, నేను ఏంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా, నేనేంటి నా కాళ్ళ మీద నిలబడాలని నాకుంది, సో నేను ఎవరి మీద ఆధారపడకుండా నేను ఈ పని చేసుకోవడం తప్పేంటి. కానీ చాలా మంది ఉమెన్కి ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండదు. లేదు నువ్వు ఇలా చేస్తుంటే వాళ్ళకి నచ్చట్లేదు, వాళ్ళు మమ్మల్ని అంటున్నారు, అది ఇది చెప్తారు. ఆ మాటలను విని ఉమెన్ ఇంకా లో అయిపోతున్నారు. వాళ్ళు ఏం చేయాలన్నా కూడా చేయలేకపోతున్నారు. సో ఆ పేరెంట్స్ కోసం పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పెళ్లి చేసుకుంటే పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు. ఒక ఉమెన్ ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ అలా కష్టపడుతూ ఉంటే అందరికీ చాలా హ్యాపీ. అదే కదా, తన జీవితాన్ని కూడా ఆ బయట ఉన్న సొసైటీ, చుట్టాలు, రిలేటివ్స్ వీళ్ళే రాస్తుంటారు. అదేంటి మీ అమ్మాయిని అలా వీడియోస్ చేపిస్తున్నారేంటి, ఇంట్లో ఉండమనొచ్చు కదా, మనకు అవసరమా అండి ఇవన్నీ అంటారు. వీళ్ళకి ఆ ఆలోచన ఉండదు. మన పేరెంట్స్కి, ఆ అమ్మాయి పేరెంట్స్కి అట్లీస్ట్ తన మీద నమ్మకం ఉన్నా వీళ్ళు చెప్పే మాటలకి అవసరం అంటారా అనే ఆలోచన పడిందంటే తన లైఫ్ అక్కడితో అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళు చెప్పడం తప్ప ఎవరికి, ఏ పేరెంట్స్కి తన పిల్లలు ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు అని ఎవరికి డైరెక్ట్గా ఆలోచన రాదు. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, పెళ్లి కావాల్సిన అమ్మాయివి, నీకు అవసరమా ఇవన్నీ అనే పాయింట్స్ అక్కడి నుంచే వస్తాయి. ఆ నలుగురు అనుకునే పాయింట్స్ నుంచే వస్తాయి. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఉమెన్ ఉద్యోగానికి వస్తుంది, ఉద్యోగానికి వస్తే కుటుంబాన్ని వదిలేసింది అంటారు, ఇంట్లో ఉంటే ఇంట్లోనే ఉంటున్నావు అంటారు. అనేవాళ్ళు ఏ స్టేజ్లో ఏదోటి అంటూనే ఉంటారు. నాకు తెలిసి ఒక ఉమెన్ కోసం, తన కోసం తను మాత్రమే నిలబడగలదు. ఎవడు తన హస్బెండ్తో సహా ఎవరు నిలబడలేరు. సరే ఇప్పుడు పేరెంట్స్ కోసం పెళ్లి చేసుకుంది, హస్బెండ్ సపోర్ట్ చేయట్లేదు, ఏదైనా కష్టం వస్తే అది పేరెంట్స్కే చెప్పుకోవాలనుకుంటుంది మళ్ళీ. కానీ అప్పుడు పేరెంట్స్ ఏమంటారు, నీకు పెళ్లి చేసి వేరే వాళ్ళ చేతుల్లో నీ చేయి పెట్టాం, అది మాకు సంబంధం లేదు, ఇంకా నువ్వేం చేయాలన్నా, నువ్వు ఎక్కడ తిరగాలన్నా అదంతా నీ హస్బెండ్నే నువ్వు అడగాలి, మాకు సంబంధం లేదు అంట. కానీ పెళ్లి చేసుకున్న పేరెంట్స్ కోసమే కదా. ఎగ్జాక్ట్లీ, పెళ్ళి ఒకరి కోసం చేసుకుంటాం, జీవితాన్ని ఒకరి కోసం గడుపుతారు. తన చాయిస్ ఎక్కడుంది? ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత హస్బెండ్ నచ్చలేదు, సపోర్ట్ చేయట్లేదు, చాలా కష్టపెడుతున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు, తనకి ఒక ఆలోచన వస్తుంది, నేను ఎందుకు ఉండాలి హస్బెండ్తో, మళ్ళీ నేను నా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, డివోర్స్ తీసుకుందాం అనుకుంటారు చాలామంది. కొంతమంది పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు, ఓకే, ఎందుకంటే వాళ్ళ కూతురు బాధపడడం వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి డివోర్స్ తీసుకున్నా సపోర్ట్ చేస్తారు. కానీ చాలామంది పేరెంట్స్ మాత్రం లేదు, తిట్టినా కొట్టినా నువ్వు అక్కడే ఉండాలి, మా దగ్గరికి నువ్వు రావద్దు. అంటే ఉద్యోగం చేస్తేనేమో కుటుంబాన్ని వదిలేసింది అంటారు, లేదు ఇంట్లోనే ఉంటే ఇంట్లోనే ఉంటున్నావు, ఏం చేస్తున్నావు అంటారు. అసలు ఒక ఉమెన్ నిజంగా హ్యాపీగా ఉందా అంటే? హస్బెండ్ ఆఫీస్కి వెళ్తాడు, బయటకు వెళ్తాడు, ఫ్రెండ్స్తో తిరుగుతాడు, కానీ ఉమెన్ అదే 4 గోడల మధ్యలో ఉండాలి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు హస్బెండ్ కోసం, పిల్లల కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. అలా తన టైం అంతా డే అలానే కంప్లీట్ అయిపోతుంది. సో తనకంటూ ఏం చేయాలి అసలుకి? అంటే యాక్చువల్లీ తనకంటూ కంటే మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ తన గురించి ఆలోచించుకోవడం కంటే వాళ్ళ ఫ్యామిలీకి ఏమి ఇస్తున్నాం అనేది ఆలోచిస్తున్నారు. అవును. పైగా అంతా వాళ్ళు సాక్రిఫైస్ చేసినా అది సాక్రిఫైస్ లాగానే కనిపించట్లేదు. మీ పని ఇంతే, మీరు ఇలానే ఉండాలి అని ఆలోచిస్తున్నారు. సో మీరు ఇలానే ఉండాలి, ఇలానే చేయాలనే దానివల్ల చాలామంది ఓహో హౌస్ వైఫ్ అంటేనే భయపడుతున్నారు. ఓకే, హౌస్ వైఫ్ అంటే ఎన్ని సాక్రిఫైసెస్ చేస్తూ ఉండాలా అని చాలామంది పెళ్లి చేసుకోవడానికే భయపడుతున్నారు. ఒకవేళ వర్కింగ్ ఉమెన్ అయితే కుటుంబాన్ని వదిలేసి తిరుగుతుంది అని ఈ సొసైటీ మొత్తం ఆ గురించి సూటిపడి మాట్లాడుతున్నారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఉమెన్కి ఎప్పుడు నెగిటివ్ థాట్సే ఉంటాయి, మొత్తం లిమిటేషన్సే ఉంటాయి. చిన్నప్పటి నుంచి అన్ని రెస్ట్రిక్షన్సే ఉంటాయి వాళ్ళకి. లైక్ స్టడీ కానీ, జాబ్ చేసే టైం కానీ, పెళ్లి టైం కానీ ఫోర్సింగ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి పెళ్లి చేసుకోవాలని ఉండదు చాలా మందికి, కానీ పేరెంట్స్ కోసం పెళ్లి చేసుకోవాలి కదా. పెళ్లి చేసుకున్న తర్వాత వెంటనే పిల్లల్ని కనాలి అంటారు. వాళ్ళకంటూ ఏముండదు. ఒకవేళ వాళ్ళ హ్యాపీనెస్ కోసం వాళ్ళు ఏమన్నా చేస్తే, ఇదెందుకు చేస్తున్నావు, వాళ్ళు వీళ్ళు ఎన్ని మాటలు అంటారు, నలుగురు ఏమనుకుంటారు, అంటే రిలేటివ్స్, సొసైటీ ఎన్ని సూటిపోటు మాటలన్నా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్
ఉమెన్ మాత్రం వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు సాక్రిఫైస్ చేసి ఏదోటి ఇవ్వాలి అనుకుంటారు. బట్ ఈ సొసైటీ పెట్టిన రిస్ట్రిక్షన్స్ వలనో లిమిటేషన్స్ వలనో మోస్ట్ ఉమెన్ భయపడుతున్నారు. మ్యారేజ్ లైఫ్ అంటే భయపడుతున్నారు. ఈ జనరేషన్ ఎస్పెషల్లీ పెళ్ళంటే వామ్మో మనకి ఇప్పుడు పెళ్ళి అవసరమా, ఎందుకురా బాబు వాళ్ళ కోసం మన లైఫ్ సాక్రిఫైస్ చేసుకోవడం అనుకుంటూ చాలామంది బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. ఒక టైంలో ఉమెన్ అసలు పెళ్ళికి ఇంట్రెస్టే లేదు అనే సిచ్యువేషన్ వస్తుంది. వై? బికాస్ వాళ్ళు ఇండిపెండెంట్‌గా ఉండాలి అనుకుంటున్నారు. ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ ఫ్రీడమ్‌తో వాళ్ళకిష్టమైంది చేయాలి అనుకుంటున్నారు. అందుకే చాలామంది జాబ్స్ చేస్తున్నారు. వాళ్ళ ప్యాషన్స్ సంథింగ్ లైక్ దట్. అంటే బేసిక్గా ఒక ఉమెన్కి ఏం కోరికలు ఉంటాయి? ఉమెన్‌కి కోరికలు గూడా ఏముండవు. చిన్న చిన్న కోరికలన్నీ. యాక్చువల్లీ హస్బెండ్ ముందు కూర్చొని టైం స్పెండ్ చేస్తే చాలు, తనకు నచ్చిన షాపింగ్కి తీసుకెళ్ళో, నచ్చిన శారీ సెలెక్ట్ చేసో, తను ఫుల్ స్ట్రెస్ అయినప్పుడు కూర్చొని మాట్లాడితే చాలని కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. పెద్ద పెద్ద కోరికలు ఏమి ఉండవు. లగ్జరీ గిఫ్ట్స్ కావాలనో, గోల్డ్ కావాలనో ఇవేమీ ఆలోచించరు. వాళ్ళకి కావాల్సింది కొంచెం టైం. వాళ్ళు చెప్పేది వింటే చాలు అనుకుంటారు. చాలా టైమ్స్ భర్తే ప్రపంచం అనుకుంటూ బతికేస్తుంటారు కొంతమంది ఉమెన్. వాళ్ళని అట్లీస్ట్ నోటీస్ కూడా చేయరు. మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఆఫ్టర్ మ్యారీడ్ లోన్లీగానే ఫీల్ అవుతుంటారు. పెళ్ళైనా కూడా లోన్లీగా ఫీల్ అవడం అనేది చాలా పెయిన్ఫుల్ థింగ్. చాలా. ఇక్కడ ప్రయారిటీ ఇవ్వకపోయినా, ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా జెన్జీ ఉమెన్ క్విట్ చేద్దామని ఆలోచిస్తారు. బట్ 90s ఆర్ బిఫోర్ ఎల్డర్ జనరేషన్ వాళ్ళకి ఆ ఆప్షన్ లేకుండే. ఒకవేళ వాళ్ళు ఆ చాయిస్ తీసుకోవాలి అన్నా కూడా సమాజం ఏమనుకుంటుందో, కుటుంబం ఏమనుకుంటుందో అని చాలామంది రిస్ట్రిక్షన్స్లోనే బతికారు. వాళ్ళకి అసలు ఆ నోటీస్ కూడా లేదు. వాళ్ళకి అసలు రికగ్నైజేషనే లేదు. ఇంట్లో ఉండాలి అంతే. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ వాళ్ళకంటూ చాయిస్ తీసుకుంటున్నారు. వాళ్ళకంటూ ఒక ఆప్షన్స్ ఉన్నాయి. అట్లీస్ట్ పెళ్లి చేసుకోవాలా లేదనే ఆలోచన కూడా ఉంది. 90% ఆఫ్ ఉమెన్కి ఆలోచన కూడా లేదు. 90% ఆఫ్ ఉమెన్కి ఏదైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో, ఏదైతే ట్రెడిషన్స్ ఉన్నాయో బ్లైండ్గా ఫాలో అవ్వాల్సి వచ్చింది. అందుకే ఈ జనరేషన్ ఉమెన్ పెళ్లి చేసుకోకూడదని అనుకుంటారు. యాక్చువల్లీ చేసుకోవాలంటే భయపడుతున్నారు. పెళ్ళికి ప్రాపర్ స్ట్రక్చర్ అంటూ ఏం లేదు. హస్బెండ్ అండ్ వైఫ్, హస్బెండ్కి ఒక వర్కింగ్ ఉమెన్ అయితే ఇంటి పనులు చేసుకొని వర్క్కి వెళ్ళాలి, లేకపోతే హౌస్ వైఫ్ అయితే ఇంట్లోనే ఉంటూ పనులు చేసుకుని హస్బెండ్ వచ్చాక హస్బెండ్ చూసుకోవాలి. ఎస్. తనకి టైం ఇచ్చుకోగలిగేది తనే, తన్ని ప్రేమించుకోగలిగేది తనే, తను మాత్రమే తన అవసరాలను తీర్చుకోగలదు. తనకు నచ్చిన పని చేస్తూ, తన పిల్లలను ఫ్యామిలీనో బాధ్యతగా వాటి పనులు చూసుకుంటూ, తన టైం తను స్పెండ్ చేసుకుంటే చాలు. ఉమెన్కి ఉండే 90% బాధలన్నీ తను ఇష్టపడ్డప్పుడే తగ్గిపోతాయి.